ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వాన్ని బలపరచడానికి ప్రజలు పెద్ద ఎత్తున బీజేపీలో చేరుతున్నారని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగం వర్షిత్ అన్నారు. అందరి మద్దతుతో నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్పై బీజేపీ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. గురువారం బీజేపీ నల్గొండ జిల్లా కార్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో పలువురు వివిధ పార్టీలకు రాజీనామా చేసి బీజేపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగం వర్షిత్ సమక్షంలో ఆ పార్టీలో చేరారు. వారికి ఆయన బీజేపీ కండువాలు కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వర్షిత్ మాట్లాడుతూ నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్పై బీజేపీ జెండా ఎగురుతుందని, ఇందుకు పార్టీలో జరుగుతున్న చేరికలే నిదర్శనమని అన్నారు. అంతేకాకుండా ఎంతో మంది ప్రజలు నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్లో బీజేపీ గెలవాలని కోరుకుంటున్నారని, వారి అభిష్టం త్వరలోనే నెరవేరబోతుందని అన్నారు. పార్టీలో చేరిన వారు అభ్యర్థులు ఎవరైనప్పటికీ వారి గెలుపు కోసం కష్టపడి పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నల్గొండ మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్ బండారు ప్రసాద్, గోలి మధుసూదన్ రెడ్డి, వీరెల్లి చంద్రశేఖర్, మిరియాల వెంకటేశం, లింగస్వామి, మండలి వెంకన్న, నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కార్పొరేషన్కి సంబంధించి 40వ వార్డులో ఆనంద్ గారు, వారికి సంబంధించినటువంటి యూత్ అందరూ కూడా పెద్ద సంఖ్యలో ఒక 100 మంది ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది. ఈరోజు నల్గొండలో వార్ వన్ సైడ్ అయింది. యువతే కావచ్చు, కులాలకు అతీతంగా కూడా భారతీయ జనతా పార్టీకి ఓట్లు వేయాలి. ఢిల్లీలో నరేంద్ర మోదీ గారు ఉండాలి, నల్గొండ కార్పొరేషన్కి బీజేపీ ఉండాలి, నల్గొండ కార్పొరేషన్ మొట్టమొదటి మేయర్ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి కావాలని చెప్పి ఈరోజు కుల మతాలకు అతీతంగా నల్గొండ పట్టణాన్ని అభివృద్ధి చేసుకోవాలి. గతంలో అనేక సంవత్సరాలు స్వాతంత్రం వచ్చినప్పటి నుండి అనేక సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీకి, బీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇచ్చినప్పటికీ కూడా మా బతుకులు మారలేదు, మా నల్గొండ అభివృద్ధి చెందలేదని చెప్పి ఈరోజు నల్గొండ ప్రజలందరూ కూడా ఆవేదన చెందుతున్నటువంటి తరుణంలో ఈరోజు నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో నల్గొండ కార్పొరేషన్ని అభివృద్ధి చేసుకోవాలి. నేను చేతులు జోడించి నల్గొండ ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మన తలరాతలు మారాలి, మన భావితరాలు బాగుండాలంటే మీరు ఈసారి భారతీయ జనతా పార్టీకి ఓట్లేసి, కమలం పువ్వు గుర్తుకి ఓట్లేసి మరి మేము మా ఒక్క మేయర్ బీజేపీ మేయర్ కావాలని చెప్పి నల్గొండ ప్రజలందరూ కోరుతా ఉన్నారు. ఈరోజు మరి 40వ వార్డు నుంచి జాయిన్ అయినటువంటి సోదరుడు ఆనంద్ గారు చాలామంది యువకులతో చేరడం జరిగింది. ఈ యొక్క స్థానిక ఎన్నికల్లో భాగంగా కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేయడానికి ముఖ్యంగా యువకులు ముందుకు వస్తూ ఉన్నారు. మరి నల్గొండ పట్టణ చరిత్రలో చూస్తే గతంలో భారతీయ జనతా పార్టీ మున్సిపల్ చైర్మన్గా ఉన్నప్పుడు చెందిన అభివృద్ధి తప్ప మళ్ళీ ఎప్పుడు జరగలేదు. కాంగ్రెస్ ప్రభుత్వంలో మరి కోట్లాది రూపాయల అవినీతి జరిగింది. 21 మంది ఉద్యోగస్తులు కూడా సస్పెండ్ కావడం జరిగింది. మరి కాబట్టి ఇలా కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజలు వ్యతిరేకతతో ఉన్నారు. కాబట్టి ఇలా భారతీయ జనతా పార్టీ వైపు ప్రజలు చూస్తూ ఉన్నారు. అందుకే వచ్చే కార్పొరేషన్ ఎన్నికల్లో తప్పకుండా భారతీయ జనతా పార్టీ జెండా ఎగరేస్తామని తెలియజేస్తూ ఉన్నాం. 40వ వార్డు అభ్యర్థులుగా ఈరోజు పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. వర్షిరెడ్డి, డాక్టర్ నాగ వర్షిరెడ్డి గారి పేరున మాధవన్ సినన్న గారి వర్ధంలో జరగడం జరిగింది. అభివృద్ధి గెలిచి నేను చూపించి పార్టీకి తరఫున మంచి పేరు చేస్తానని కోరుకుంటున్నాను. నమస్కారం.